ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా, వాక్యమును ధ్యానించడం ద్వారా, ప్రతిరోజు కూడా ప్రార్థనతో మన రోజును ప్రారంభించినప్పుడు అనేకమైన మేలులను, ఆశీర్వాదాలను పొందుకోవటమే కాకుండా మరి ముఖ్యముగా శోధనను జయించే శక్తిని, జయమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దావీదు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, ప్రభువా ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపు అని ప్రతిరోజు కూడా అడుగుతూ ఉండేవాడు. ఆయన యొక్క కృపావార్తను అనుదినము మనం ధ్యానిస్తూ ఉండాలి. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ప్రతిరోజు ఉదయాన్నే మీ యొక్క రోజును దేవునితో ప్రారంభిస్తున్నారు? ఎంతమంది ప్రార్థనతో మీ రోజును ప్రారంభిస్తున్నారు? చాలామంది ఈ రోజుల్లో ప్రార్థనకు సమయాన్ని ఇవ్వట్లేదు. దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి సమయాన్ని ఇవ్వట్లేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఉదయం లేవగానే మొట్టమొదటిగా మనం చూసేది ఏంటి చెప్పండి? 100లో 99% మంది తమ సెల్ ఫోన్నే చూస్తుంటారు. ఉదయం లేవగానే సెల్ ఫోన్లో నువ్వేం చూస్తున్నావో, ఏం వింటున్నావో అది కొంచెం పక్కకు పెడితే, సెల్ ఫోన్లో ఛార్జింగ్ ఉందా లేదా, ఈ రోజంతటిలో నాకు అవసరమయ్యే అంత ఛార్జింగ్ అందులో ఉందా లేదా అని నువ్వు చూసుకుని ఛార్జింగ్ పెడుతూ ఉంటావు. పెట్టిన ఒక నిమిషం తర్వాత వెళ్ళి వెంటనే ఛార్జింగ్ తీసేసి ఈ రోజంతటిలో ఇది నాకు సరిపోతుందని నువ్వు అనుకుంటావా? అనుకోవు కదా. ఖచ్చితంగా అందులో 100% ఎక్కే వరకు నువ్వు ఉంచి అప్పుడు నీవు ఆ ఛార్జింగ్ నుండి నీ మొబైల్ని తీసుకుంటావు. ఈరోజు ఒక మాట మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే ప్రతిరోజు కూడా ప్రార్థనతో రోజు ప్రారంభించాలని వెంటనే మోకాళ్ళ మీదకి దిగి, ప్రభువా నన్ను రక్షించు, నాకు బలము నువ్వు, శక్తి నువ్వు, రాత్రంతా నీవు కాపాడి ఉదయమున నన్ను సజీవంగా లేపావు, ఆమేన్ అని ఒక్క నిమిషము ప్రార్థన కూడా చేయకుండా మోకాళ్ళ మీద నుండి లేచిపోతున్నారు. మొబైల్కి ఏ విధంగా అయితే నువ్వు 100% ఛార్జింగ్ ఉన్నాకే నీకు అవసరమయ్యే ఛార్జింగ్ ఎక్కేంత వరకు నువ్వు ఉంచి తీసుకుంటున్నావో, ఈరోజు నీ జీవితానికి, నీ యొక్క ఆత్మీయ స్థితికి ఆహారాన్ని నీవు అందించకుండా, దేవుని యొక్క మాటలను నీవు అందించకుండా, ప్రార్థన నువ్వు చేయకుండా నువ్వు శోధనలను ఏ విధంగా జయించగలుగుతావు? దేవుని యొక్క మాటలు మన జీవితానికి ఎంతో అవసరమండి. ఆయన మాటలోనే గొప్ప శక్తి ఉంది. రోజుని మనము దేవుని మాటలతో, దేవునికి ప్రార్థన చేయటం ద్వారా మనం ప్రారంభిస్తే ఆ రోజుల్లో గొప్ప మేలులను, ఆశీర్వాదాలను మనం పొందుకోవడమే కాకుండా నీ ముందుంచబడిన ప్రతి శోధనను జయించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రోజులో 1 గంట మనం ప్రార్థనకు, బైబిల్ చదువుకోవడానికి కేటాయించగలిగితే నీ జీవితంలో కానీ, నీ కుటుంబంలో కానీ ఆ మార్పును నీవు గమనించగలుగుతావు. ఒక 30 నిమిషాలు ప్రార్థన చేసి నీలో ఉన్న భారాలన్నీ మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో విడిచిపెట్టు. నా పరిస్థితి ఇదయ్యా, నా పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయమంటావు అని దేవుణ్ణి ప్రార్థించి ఇంకొక 30 నిమిషాలు నీవు దేవుని యొక్క మాటలను ధ్యానించు. ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఒక 30 నిమిషాలు నువ్వు ప్రార్థన చేయడం ద్వారా, ఒక 30 నిమిషాలు నువ్వు దేవుని యొక్క వాక్యం చదవడం ద్వారా ఆ రోజులో నీకు ఒక గొప్ప తెలియని శక్తి, తెలియని బలము నీకు చేకూరుతుంది. ప్రార్థన అంటే ఒక ప్రొసీజర్లో చెయ్యాలి, మనకి రాని మాటలు అందులో వాడాలి అన్నది కాదండి. నీవు ఒక ఫ్రెండ్తో ఏ విధంగా మాట్లాడతావో దేవునితో కూడా నీవు ఆ విధంగా మాట్లాడు. అయ్యా నా పరిస్థితి ఇది, ఈ విధంగా ఉంది, నేను ఈ శోధన జయించలేకపోతున్నాను, ఈ అప్పుల బాధను నేను భరించలేకపోతున్నాను, ఈ అనారోగ్య సమస్య నుండి నేను విడుదల పొందలేకపోతున్నాను, ఇది ఏ విధంగా చేస్తే నేను జయం పొందుకోగలను. ఇలా నీవు దేవుని సన్నిధిలో నీ భారాలన్నిటినీ నీవు మనస్ఫూర్తిగా విడిచిపెట్టగలిగితే దానికి సమాధానాన్ని నువ్వు పొందుకుంటావు. ఒకసారి ప్రయత్నించి చూడు. నువ్వు ఇలా ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రార్థనతోటి, దేవుని యొక్క మాటలు ధ్యానించడంతో రోజును ప్రారంభిస్తే నువ్వు గొప్ప మేలులను, ఆశీర్వాదాలతో పాటు శోధనను జయించే శక్తిని కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించని దావీదు ప్రార్థన చేసి ప్రతిరోజు కూడా దేవునితో సత్సంబంధం కలిగి ఉండేవాడు. దావీదు చేసే ప్రతి యుద్ధము కానివ్వండి, దావీదు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని ఎందుకు పొందుకున్నాడు? దేవునితో కాంటాక్ట్లో ఉండడం వల్లే కదా. ప్రతిరోజు కూడా దేవునితో సహవాసం మనము కూడా చేస్తే నువ్వు తలపెట్టిన ప్రతి పని, నీవు తలపెట్టిన ప్రతి బిజినెస్ కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీవు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు నీకు విజయాన్ని అందిస్తాడు. మనం దేవునితో సహవాసం లేకుండా మనం ఏ పని తలంచినా, లేదంటే ఏది చేసినా అందులో నీవు విజయాన్ని చూడలేవు. దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి.